ఫ్లోటింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే నీటి మీద తేలియాడే చిన్న న్యూక్లియర్ రియాక్టర్లని, అణు రియాక్టర్లను మేము భారతదేశానికి ఇవ్వబోతున్నాం. అసలు షేకింగ్ అండి న్యూస్. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో మొట్టమొదటిగా సముద్రంలో అలల మీద తేలియాడే చిన్న న్యూక్లియర్ రియాక్టర్లను తయారు చేసిన దేశం అది రష్యా. ఈ న్యూక్లియర్ రియాక్టర్లు ఎప్పుడో నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు విన్నానన్నమాట వీటి కోసం ఎప్పుడు ఇండియా వస్తాయని. ఈరోజు పుతిన్ గారు ప్రకటించారండి. ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఎందుకు ఉపయోగం అంటే, ఇప్పుడు వైజాగ్ అనేది వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, పక్కన చూస్తేనేమో సముద్రం ఉంటుంది, అంతా సాల్ట్ వాటర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఏం చేస్తుందంటే పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు డీసెలనైజేషన్ అంటారు, ఈ లవణాలతో కూడిన ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చేస్తారనమాట. వైజాగ్ లాంటిది తాగునీటి అవసరాలకి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంత అద్భుతమైన న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక అద్భుతం. ఆ రియాక్టర్ని ఈ ఫ్లోటింగ్ న్యూక్లియర్ తేలియాడే న్యూక్లియర్ రియాక్టర్ నీటి మీద దాన్ని రష్యా మన ఇండియాకి ఇవ్వబోతుంది. ఇప్పుడు మన కోసలు తీరం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది అగ్రరాజ్యాలకు కూడా ఈ టెక్నాలజీ లేదు, చైనాకు కూడా ఈ టెక్నాలజీ లేదు. రష్యా మనకి ఇవ్వబోతుంది. ఎందుకంటే రష్యా ఇండియా ఒక న్యూక్లియర్ ట్రీటీని కుదుర్చుకున్నాయి. ఈ న్యూక్లియర్ ట్రీటీని రష్యా అధ్యక్షుడు మన ఇండియా వచ్చే డిసెంబర్ 4వ తారీఖు ముందు ఒకరోజు డిసెంబర్ 3వ తారీఖున రష్యన్ పార్లమెంటు డ్యూమా ఆమోదించడం జరిగింది. అంతే వెంటనే ఒక విచిత్రం అండి, రష్యా అధ్యక్షుడు ఫ్లైట్ మన ఇండియా వస్తూ ఉంటే మాస్కో నుండి